గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్. సోషల్ ప్రిపేర్ అయ్యేవారు చూడండి ఒకసారి. ఆల్రెడీ నేను 2 పార్ట్స్ చేశాను అకాడమీ బుక్ నుండి. ఓకేనా, అకాడమీ బుక్ నుండి సెకండ్ ఇయర్ బుక్. మనకి ఇది తెలంగాణ బుక్ అయినా సరే మనకి టాపిక్స్ ఒకటే ఉంటాయి కాబట్టి మీరేం కంగారు పడొద్దు. సేమ్ టాపిక్ సేమ్ అదే 9th క్లాస్ 10th క్లాస్ నుంచి ఉన్న సిలబస్ ప్రకారం నేను భారతదేశ నైసర్గిక స్వరూపం, ఓకేనా, 2 పార్ట్స్ అయితే ఇక్కడ వరకు చేసేసాను. నిన్న థార్ ఎడారి వరకు అయిపోయింది. ఈరోజు తీర మైదానాల నుంచి మొత్తం లాస్ట్ వరకు లెసన్ కంప్లీట్. ఇది మనకి 9th క్లాస్లో ఇచ్చాడు, లైట్గా ఇచ్చాడు. మనకి ఇంటర్మీడియట్ సిలబస్ రిలేటెడ్ కాబట్టి మనం సేమ్ అవే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఏం మారలేదు. టాపిక్ కొంచెం పెద్దగా చదువుకుంటాం అంతే. మీరు ఏపీకి యూజ్ అవుతుందా తెలంగాణకి యూజ్ అవుతుందా అని మీరు ఆలోచించొద్దు. మొత్తం మనకి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏపీ కానీ తెలంగాణ కానీ మొత్తం డిఎస్సికి సోషల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది జీకే పరంగా కూడా ఇంపార్టెంటే. అంటే కొన్ని బిట్స్ తగులుతాయి అన్నమాట స్టాండర్డ్ జీకే నుంచి. ఓకేనా, ద్వీపాల నుంచి కానీ నదుల నుంచి కానీ, నదులు చదువుకున్నప్పుడు కంపల్సరీ మనకి స్టాండర్డ్ జీకేలో నదులు ఉన్నాయి కదా, నదుల గురించి ఒక బిట్ అయితే వస్తుంది. అంటే బ్రహ్మపుత్ర నది కానీ సింధు కానీ గంగా కానీ పొడవు కానీ ఏదన్నా రావచ్చు, ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఇలా రావచ్చు. సో ఈరోజు ఈ టాపిక్ అంతా క్లియర్ చేసేసుకుందాం. మొత్తం నేనైతే నోట్స్ రాశా. మీకు అకాడమీ బుక్ లేదు, ఇదంతా కవర్ అవ్వలేదు, మీరు ఇలా ఏం బాధపడక్కర్లా. మొత్తం నేనైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. మీరు నోట్ చేసుకోండి. కొంత టైం తీసుకుని నోట్ చేసుకుంటే కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే అట్లాస్ దగ్గర పెట్టుకోండి. నేను పదే పదే చెప్తున్నాను, అట్లాస్, రాయల్ అట్లాస్ చాలా క్లియర్గా ఉంటుంది. అట్లాస్ దగ్గర పెట్టుకుని మీరు నోట్స్ అయితే రాసుకున్నారనుకోండి, 1 or 2 టైమ్స్ చదివితే మీకు అన్నీ అలా మైండ్లో ఉండిపోతాయి అంతే. ఓకేనా, ఏదో ఇది ఎక్కడ ఉంది అనగానే మనం అక్కడ అట్లాస్లో అక్కడ వెతికాం కదా, అక్కడ నోట్ చేసాం కదా, ఇదిగో యానామని ఇలా ఇలా నోట్ చేసుకున్నాం కదా, ఇలా మైండ్లో ఉండిపోద్ది. అందుకనే చెప్తున్నా, అంతేగాని మీ టైం వేస్ట్ చేయాలని కాదు. చెప్పేసి ఒక క్వశ్చన్ ఒక బిట్ ఇచ్చి 4 ఆప్షన్లు గంట చదివి ఇదంతా టైం వేస్ట్. అందుకనే నేనైతే నోట్స్ అయితే మీకు క్లియర్గా ఇస్తున్నాను. ఫ్రెండ్స్ అర్థం చేసుకుని లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంకా బాగా చెప్పడానికి, నోట్స్ రాయడానికి. మీకు ఏ నోట్స్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేనైతే చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి టాపిక్లోకి వచ్చేద్దాం. పార్ట్ 3 భారతదేశం నైసర్గిక స్వరూపం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. వీటిలో ఫస్ట్ బిట్ అనమాట. పశ్చిమాన అరేబియా సముద్రం వెంట మరియు తూర్పున బంగాళాఖాతం వెంట ప్రయాణిస్తాయి. పశ్చిమాన అరేబియా సముద్రం వెంట మరియు తూర్పున బంగాళాఖాతం వెంట ప్రయాణిస్తాయి. ఏంటిది? తీర మైదానాల గురించి మనం చెప్పుకునేది, తీర మైదానాలు. ఓకే, పశ్చిమ తీర మైదానం పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం మధ్య ఉంది. ఇదిగోండి పశ్చిమ తీర మైదానం. ఇది వెస్ట్ అరేబియా సముద్రానికి నెక్స్ట్ పశ్చిమ కనుమలకి మధ్య ఇది పశ్చిమ కనుమలు. పడమటి కనుమలు అన్న పశ్చిమ కనుమలు అన్న ఒకటి. ఓకే, పడమటి అన్న ఈ మధ్య ఉన్నది ఇది తీర మైదానం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పశ్చిమ తీరంలో నదులు డెల్టాను ఏర్పరచు. పశ్చిమ తీరంలోని నదులు డెల్టాను ఏర్పరచు. ఎందుకంటే సముద్రాలు నదులు కలిసే ప్రాంతం డెల్టాను ఏర్పరుస్తాయి కదా. ఎక్కువ తూర్పు వైపున ఉన్న బంగాళాఖాతంలో నదులన్నీ కలుస్తాయి కాబట్టి డెల్టాని తూర్పు వైపున మాత్రమే డెల్టాను ఏర్పరుస్తాయి. కానీ పశ్చిమ తీరంలో నదులు మాత్రం డెల్టాను ఏర్పరచవు. ఈ తీరం అనేది ఒక ఇరుకైన మైదానం. ఇది ఇరుకైన మైదానం. పశ్చిమ తీరంలో 3 విభాగాలు ఉన్నాయి. ఏంటంటే తీరం యొక్క ఉత్తర భాగాన్ని కోంకణ్ తీరం అంటారు. అది ఎక్కడ ఉందంటే ముంబై, గోవా. నెక్స్ట్ మధ్య భాగాన్ని కర్ణాటక తీరాన్ని కెనరా తీరం అంటారు. దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం అంటారు. నేను చూపిస్తాను చూడండి క్లియర్గా. మీకు కొంకణ తీరం అంటే ఈజీగా మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇది కొంకణ తీరం. ఇది ఎక్కడుంది? కొంకణ తీరం ఎక్కడుంది? ముంబైకి గోవాకి మధ్యలో ఉంది. ఇదిగోండి ఇక్కడ రౌండ్ చేశాను చూడండి. మీరు కూడా అలా రౌండ్ చేసుకోండి. నెక్స్ట్ మలబార్ తీరం. ఇదిగోండి మలబార్ తీరం ఇక్కడ ఉంది, చూసారా? ఇది మలబార్ తీరం అంటే కేరళ. నెక్స్ట్ మధ్యలో ఉన్నది కర్ణాటక దగ్గర కెనరా తీరం. ఓకే, కెనరా తీరం అనమాట.
తూర్పు తీర మైదానం చాలా విస్తృతమైంది. ఇప్పుడు మనం అది చెప్పుకున్నాం, ఎందుకంటే డెల్టాలు ఏర్పరుస్తాయి కాబట్టి. తూర్పు తీర మైదానం 2 భాగాలుగా విభజించబడింది. ఉత్తర భాగాన్ని నార్థన్ సర్కార్ మండలం అంటారు. నెక్స్ట్ దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరం అంటారు. ఇదిగోండి కోరమండల్ తీరం. ఇదేమో ఉత్తర భాగం కదా, ఇది సర్కార్ తీరం అంటారు. నెక్స్ట్ చిలకా సరస్సు, పులికాట్ సరస్సులు, ఈ 2 తూర్పు తీరంలోనూ ఒక ముఖ్యమైన భూస్వరూపాలు అనమాట. చిలకా సరస్సు ఎక్కడ ఉంటుంది? ఒరిస్సాలో ఉంటుంది. పులికాట్ ఎక్కడ ఉంటుంది? ఇది కూడా చూడండి, ఇదిగోండి చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, ఇవి తూర్పు తీరంలో ఉన్న భూస్వరూపాలు. నెక్స్ట్ ఖండాంతర షెల్ఫ్ సముద్రంలోకి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్లో ఉంది బిట్టు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు. ఇది 9th క్లాస్లో ఉన్న బిట్టు, నోట్ చేసుకోండి. చిల్కా సరస్సు మహానది డెల్టాకి దక్షిణాన ఒడిషా రాష్ట్రంలో ఉంది. మనం చూపించాం కదా ఇప్పుడు, ఒడిషా రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో ద్వీపాలు. ద్వీపం అంటే అన్ని వైపులా సముద్రం ఆక్రమించి ఉన్న ప్రాంతాన్ని ద్వీపం అంటారు. 2 ప్రధాన ద్వీప సమూహాలు ఉన్నాయి. అవి ఏంటంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉన్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు అని పిలువబడే బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం 204 ద్వీప సమూహాలని కలిగి ఉందన్నమాట. అండమాన్ ఉత్తరాన, నికోబార్ దక్షిణాన ఉంది. అండమాన్ ఎక్కడ ఉంది? ఉత్తరాన ఉంది. ఇదిగోండి అండమాన్ నికోబార్ ఇక్కడ, ఇదేమో ఉత్తరం వైపు ఉంది, నికోబార్ దీవులు దక్షిణం వైపు ఉన్నాయి. అదే మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్. నెక్స్ట్ 10 డిగ్రీల ఛానల్ ద్వారా వేరు చేస్తారు. 10 డిగ్రీల ఛానల్ ద్వారా వేరు చేస్తారు. కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న సముదాయాన్ని లక్షద్వీపులు అంటారు. ఇది లక్షద్వీప్ కేరళ, ఇది కేరళకి దగ్గరగా ఉంది లక్షద్వీప్. ఈ లక్షద్వీపులు అనేవి పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది. లక్షద్వీపులను పూర్వం ఏమంటారంటే లక్కదీవి, మినికాయ్ మరియు అమీన్ దీవులు అని పిలుస్తారు. లక్షద్వీపుల విస్తీర్ణం, ఇది చాలాసార్లు అడిగిన బిట్టు, 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల ప్రధాన కార్యాలయం కవరత్తి. లక్షద్వీపులు ఇదిగోండి, కవరత్తి అన్న ఒకటి. జనావాసాలు లేని పక్షుల అభయారణ్యంలో ఉన్న ద్వీపం పిట్టి ద్వీపం. జనావాసాలు లేని పక్షుల అభయారణ్యంలో ఉన్న ద్వీపం పిట్టి ద్వీపం. ఇది 9th క్లాస్లో ఉన్న బిట్టు, ఇది ఎక్కడో లేదు, 9th క్లాస్లో ఉంది. ఇప్పుడు చదువుకునే పిల్లలు 9th క్లాసే. 43 ద్వీపాల్లో మినికాయ్ అతిపెద్దది. అట్లాస్ దగ్గర పెట్టుకోండి, అట్లాస్లో క్లియర్గా ఇచ్చాడు. నెక్స్ట్ పారుదల నదీ వ్యవస్థ 2 ప్రధాన సమూహాలుగా విభజించబడ్డాయి. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు అంటే ఎప్పుడూ నీరు ఉంటుంది, సంవత్సరం పొడుగుతున్న నీరు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఆ నదుల్లో. ద్వీపకల్ప నదుల్లో అంత నీరు ఉండదన్నమాట. ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం లేదా హరివాణం అంటారు. నీటిపారుదల ప్రాంతం అన్నమాట. 2 నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేసే ఎత్తైన ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అంటారు. 2 నదీ ప్రవాహాలను వేరు చేసే ఎత్తైన ప్రదేశం అన్నమాట, దాన్ని జల విభాజక క్షేత్రం అంటారు. ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం. ఇవన్నీ జీకేలో కూడా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింధు నది వ్యవస్థ మానస్ సరోవర్ సమీపంలో టిబెట్లో ప్రారంభమవుతుంది. ఇదిగోండి సింధు నది మానస్ సరోవరంలో టిబెట్లో, ఇది టిబెట్ పీఠభూమి, ఇక్కడ నుంచి ఇక్కడ అనమాట. దీనికి ఉన్న ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లెజ్. ఈ 5 ఉపనదులు. ఎక్కువ పాకిస్తాన్లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. పంజాబ్కి, హర్యానాకి కొంత దీని మైదాన ప్రాంతం కొంత ఉంది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో లడఖ్ జిల్లాలో ఇండియాలోకి ప్రవహిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న లడఖ్ జిల్లాలో ఇండియాలోకి ప్రవహిస్తుంది. నెక్స్ట్ సింధు నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. సింధు నది యొక్క మొత్తం పొడవు 2900. చాలా ఇంపార్టెంట్ బిట్టు. సింధు బేసిన్లో ఎక్కువ భాగం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ఉంది. నదులు పర్వతాల కోతకు గురి చేస్తే ఏర్పడేవి గార్జెస్ అంటే ఇవి అనమాట. 2 పర్వత ప్రాంతాల మధ్య ఇలాగా ఏర్పడేవి గార్జెస్. జస్ట్ ఊరికి బొమ్మ వేసాను చూడండి. గంగా నది వ్యవస్థ. గంగా నది యొక్క ప్రధాన భాగం భాగీరథి
గంగోత్రి హిమాలయ నది వద్ద ఉద్భవించింది. చూడండి ఇక్కడెక్కడో నోట్ చేశాను. గంగోత్రి ఉత్తరాఖండ్లో. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది యమునా నది ఏమో యమునోత్రి దగ్గర పుట్టుద్ది. గంగా నది ఇదిగోండి గంగోత్రి. ఓకే, ఈ గంగోత్రి అనేది దేవప్రయాగ వద్ద అలహాబాద్లో చేరుతుంది. ఈ గంగోత్రి అనేది దేవప్రయాగ వద్ద అలహాబాద్లో జరుగుతుంది. హరిద్వార్, ఋషికేశ్ ఇవి ఉన్నాయి కదా. హరిద్వార్, దేవప్రయాగ వద్ద అలకనంద నదిలో కలుస్తుంది అనమాట. ఈ మైదానాలకు చేరే ప్రాంతము, మైదానాల్లో ఎక్కడ చేరుతుందంటే హరిద్వార్ దగ్గర చేరుతుంది. ఈ హరిద్వార్ దగ్గర మైదానంలోకి చేరుతుంది. నెక్స్ట్ గంగాలో గాఘ్రా, గండక్, కోసి ఉన్నాయి. గంగా నది పొడవు 2500 కిలోమీటర్లు. చాలా ఇంపార్టెంట్. గంగా నది పొడవు 2500 కిలోమీటర్లు. యమునా నది హిమాలయాల్లో యమునోత్రి హిమాని నదం వద్ద పుడుతుంది. ఆల్రెడీ చెప్పాను, చూపించాను. నెక్స్ట్ 9th క్లాస్లో ఒక బాక్స్లో ఉంది నమామి గంగా. ఇది ఒక ప్రాజెక్టు. ఇదేంటంటే గంగా నది పరిరక్షణ కోసం, పునరుజ్జీవనం కోసం అనమాట. ఎప్పుడు ప్రారంభించారంటే జూన్ 2014లో. గంగా నది కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనే లక్ష్యాలను సాధించడానికి రూపొందించారు. నెక్స్ట్ సింధు మరియు గంగా నది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా ఉంది. అంబాలా అనేది హర్యానాలో ఒక నగరం. ఓకే, అంబాలా నుండి సుందర్బన్ వరకు ఈ మైదానాలు దాదాపు 1800 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. గంగా నది మైదానం అన్నమాట. అంబాలా నుంచి సుందర్బన్స్ ఈ మైదానాలు దాదాపు 1800 కిలోమీటర్ల వరకు విస్తరించున్నాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. బ్రహ్మపుత్ర నది టిబెట్లో మానస్ సరోవరం దగ్గర తూర్పున సింధు మరియు సట్లెజ్ జన్మస్థానాలకు చాలా సమీపంలో పుడుతుంది. సింధు మరియు సట్లెజ్ జన్మస్థానాలకు చాలా సమీపంలో, దాని దగ్గరగా ఉంటుంది అనమాట. సింధు నది కంటే పొడవైంది. ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఒక గార్జ్ ద్వారా ఇండియాలోకి ప్రవేశిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నామ్చా బార్వా, దీని హైట్ ఎంత అంటే 7757 మీటర్లు. ఇక్కడికి చేరిన తర్వాత యు ఆకారపు మలుపు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఇండియాలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ ఇది ఇంటర్లో ఇచ్చాడు. 9th క్లాస్లో చూడండి. నామ్చా బార్వా అనే ప్రాంతం దగ్గర అనమాట. యు ఆకారపు మలుపు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్లో చేరుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో అంటే ఇండియానే కదా. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని దిహాంగ్ అంటారు. దిహాంగ్ అని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. టిబెట్లో సాంగ్పో అని, బంగ్లాదేశ్లో మేఘనా అని, బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు అని ఉంది. నెక్స్ట్ మనం ఒకసారి అట్లాస్ చూద్దాం. పద్మానది, బంగ్లాదేశ్లో పద్మానది కూడా అని అంటారు. అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ప్రవేశిస్తుందని చెప్తున్నారు కదా. మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ పేర్లు అయితే మెన్షన్ చేయలేదు. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి మనం టెక్స్ట్ బుక్లో ఉన్న చదువుకున్నాం. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది దాని మార్గంలో భారీగా సిల్ట్ నిక్షేపాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల నది మంచం ఏర్పడుతుంది. ఇలాగే ఇచ్చాడు, నది మంచం ఏర్పడుతుంది అని ఇచ్చాడు. దాని మార్గంలో భారీగా సిల్ట్ నిక్షేపాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల నది మంచం ఏర్పడుతుంది. బ్రహ్మపుత్ర నది పొడవు 860 కిలోమీటర్లు, దాదాపు 860 కిలోమీటర్లు. నీటిపారుదల నదీవాహక ప్రాంతాన్ని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిషా రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. నెక్స్ట్ ఇంకా వచ్చి ద్వీపకల్ప నదుల్లో ముఖ్యమైనది మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఈ ద్వీపకల్ప నదుల్లో అతిపెద్ద నది గోదావరి. ఇది మహారాష్ట్రలో నాసికా త్రయంబకం జిల్లాలో పశ్చిమ కనుమల వాల్ నుంచి పైకి లేస్తుంది. మొన్న టెట్లో ఇచ్చిన బిట్టు, నేను అటెండ్ అయిన బిట్ అనమాట. గోదావరి మొత్తం పొడవు 1500 కిలోమీటర్లు.
అతిపెద్ద పారుదల బేసిన్ కలిగి ఉంది. ఇది ఇంటర్మీడియట్లో ఉంది. ఇది పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వైన్గంగా, శబరి, పెన్గంగా మొదలైనవి ఉపనదులు. మహానది పొడవు 860 కిలోమీటర్లు. ఇది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ కృష్ణానది మహాబలేశ్వర్ సమీపంలో పుట్టి 1400 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. దివిసీమ అంటారు కదా, దివిసీమ దగ్గర ఉన్న హంసల దీవిలో బంగాళాఖాతంలో కలుస్తుంది. తుంగభద్ర, కొయినా, మలప్రభ, ఘటప్రభ, మూసి, భీమ మొదలైనవి ఉపనదులు. కావేరీ నదికి ఉపనదులు. పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి ప్రాంతంలో పుట్టి తమిళనాడులో కడలూరు దగ్గర దక్షిణాన బంగాళాఖాతంలో చేరుకుంటుంది. కావేరీ నది మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. అమరావతి, భవానీ, హేమవతి, కబిని ప్రధాన ఉపనదులు. పెన్నా నది, పెన్నార్ అని కూడా అంటారు, దక్షిణ భారత నది అనమాట. కర్ణాటక రాష్ట్రంలో చిక్కబల్లాపూర్ జిల్లాలో నందికొండల్లో పుట్టుతుంది. చిక్కబల్లాపూర్ జిల్లాలోని నందికొండల్లో పుట్టును. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో చేరుతుంది. ఈ పెన్నా నది పొడవు 597 కిలోమీటర్లు, 371 మైళ్ళు కూడా ఇచ్చాడు. 597 కిలోమీటర్లు లేదా 371 మైళ్ళు. జమ్మూ కాశ్మీర్లో ఉలార్ సరస్సు ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. కృత్రిమ సరస్సు, ఇది కృత్రిమ సరస్సు గురు గోవింద్ సాగర్ అన్నమాట. మంచినీటి సరస్సులకు ఉదాహరణ ధాల్ సరస్సు, భీమ్తాల్, నైనితాల్, లోక్తక్ మరియు బారాపానీ వంటివి. ఇవన్నీ కృత్రిమ సరస్సులు, మంచినీటి సరస్సులు. ఓకే. రాజస్థాన్లో ఉప్పునీటి సరస్సును సాంబార్ సరస్సు అంటారు. భారతదేశంలో కావేరీ నది 2వ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దీన్నే శివసముద్ర జలపాతం అంటారు. 9th క్లాస్ బిట్. గంగా కార్యాచరణ ప్రణాళిక GAP అంటే ఇది 1985లో ప్రారంభించారు. నదుల శుద్ధి కార్యక్రమం అనమాట ఇది. NRCP ఇది 1995 జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక. అంటే ఏంటి, దీనిలో ఏం చేస్తారంటే నీటి నాణ్యతను మెరుగుపరచడం కోసం ఏర్పరిచారు. ఓకే, మొత్తం కంప్లీట్గా నేనైతే ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసేసాను. నైసర్గిక స్వరూపం చూడండి. ఓలార్ సరస్సు చూద్దాం. ఇక్కడ ఇదిగోండి లూని సరస్సు ఉంది కదా, లూని సరస్సు రాజస్థాన్లో ఉంది. ఓలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో. బియాస్ నది, ఓలార్ సరస్సు నేను ఇందాక చూశాను. చిల్కా సరస్సు ఇక్కడ, పులికట్ సరస్సు చూసాము ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఇవే బిట్స్. నేను 9th క్లాస్ కూడా కంప్లీట్ చేసేసాను. ఈ లెసన్ 9th క్లాస్ ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి నీటిపారుదల అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవి ఈ షేప్లు ఇవి అంతా నెక్స్ట్ చెప్పుకుందాం. సెకండ్ లెసన్. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే మీకు ఏదైనా పలానా లెసన్ కావాలంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్.